అమ్మా హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు నేను నా ఈవినింగ్ రొటీన్ ని నేను మీతో షేర్ చేస్తున్నాను. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారండి. ఇంకా హోంవర్క్ అవి స్టార్ట్ చేశారు. ఇవన్నీ ఫినిష్ చేసే లోపలికి నేను పిల్లల కోసం పాలు అవి రెడీ చేసేస్తాను. శ్రేయకి కోల్డ్ ఉందండి, అందుకని నేను ఈరోజు పసుపు పాలు ఇస్తున్నాను. పిల్లలకి కోల్డ్ కాఫ్ ఉన్నప్పుడు మనం కొంచెం గోరువెచ్చని మిల్క్లో కొంచెం పసుపు కొంచెం షుగర్ వేసి ఇచ్చామంటే చాలా రిలీఫ్గా ఉంటుంది. ఒట్టి పసుపుతో అయితే పిల్లలు తాగలేరు కాబట్టి కొంచెం షుగర్ కానీ లేదా హనీ అయినా వేసుకోవచ్చు. మా పిల్లలకి ముందు నుంచి అలవాటు చేశానండి. కోల్డ్ కాఫ్ ఇట్లాంటి ఏదన్నా వస్తే మెడిసిన్ ఇట్లంతా ఏమీ యూజ్ చేయను. జస్ట్ ఇట్లా నేను పసుపు వేసి పాలు ఇస్తాను. అలాగే కొన్ని హోమ్ రెమెడీస్ అవి నేను ఫాలో అవుతానండి. నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను. నా పూజ కూడా ఫినిష్ అయిపోయిందండి. నేను ఈరోజు ట్యూస్డే కదా కాబట్టి మార్నింగ్ పెట్టిన పూలు అవన్నీ కూడా తీసేసి మళ్ళీ నేను ఫ్రెష్గా మళ్ళీ పూలు పెట్టేసుకున్నాను. శ్రేయు మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడే చెప్పేసి వెళ్ళాడండి. ఈ రోజు వాడు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చే లోపలికి వాడికి బ్రెడ్ హల్వా కావాలంట. కాబట్టి పిల్లలు స్కూల్ నుంచి వచ్చే లోపలికి రెడీ చేద్దాం అనుకున్నాను. చాలా సింపుల్ గా చేసుకోవచ్చండి. ఒక 15 minutes పడుతుంది అంతే. నేను ఈ బ్రెడ్ హల్వాని ఎలా చేస్తాను అనేది మీతో షేర్ చేస్తాను. నేను బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి. ఇది మిల్క్ బ్రెడ్. దీన్ని ఎడ్జెస్ ఏం కట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం కొంచెం స్మాల్ పీసెస్గా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి, నేను ఈ రకంగా మొత్తం బ్రెడ్ స్లైసెస్ అంతా కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. నేను ఒక ప్యాన్ తీసుకున్నానండి. అందులో గీ వేసుకున్నాను. గీ కొంచెం హీట్ అయిపోయిన తర్వాత ఇందులో నేను కాజు వేసుకున్నాను. ఈ కాజు వచ్చి కొంచెం ఫ్రై అవ్వాలండి. ఇది కొంచెం ఫ్రై అయిపోయినాక ఇందులో నేను కిస్మిస్ వేసుకున్నాను. ఈ కిస్మిస్ని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం వీటిని తీసేసి పక్కకు పెట్టేసుకోవాలి. నేను సేమ్ ప్యాన్లోనే ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదండి, అవి నేను ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. 2 సైడ్స్కి కూడా టర్న్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలండి. బ్రెడ్ వచ్చి చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది కాబట్టి మనం సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. మొత్తం అటు ఇటు టర్న్ చేసేసుకుని మనం అన్ని సైడ్లో కూడా బాగా ఫ్రై అయ్యేటట్లుగా చూసుకోవాలి. చూడండి, బ్రెడ్ ఫ్రై అయిపోయింది. నేను వీటిని తీసేస్తాను. అలాగే మిగిలిన బ్రెడ్ స్లైసెస్ని కూడా మొత్తం కూడా నేను ఫ్రై చేసుకుంటాను. నేను సేమ్ ప్యాన్లోనే మళ్ళీ కొంచెం షుగర్ వేసుకున్నానండి. అంటే మనం కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ షుగర్ వేసుకోవచ్చు, లేదా నార్మల్ అంటే ఒక 1/2 కప్ వేసుకుంటే సరిపోతుంది. ఇందులో 1 కప్ వాటర్ వేసుకున్నాను. 1/2 కప్ షుగర్కి 1 కప్ వాటర్ వేసుకున్నాను. ఈ షుగర్ మొత్తం కూడా బాగా మెల్ట్ అవ్వాలండి. మెల్ట్ అయిపోయిన తర్వాత ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ వేసుకోవాలి. ఇవన్నీ కూడా అందులో బాగా మిక్స్ చేసుకోవాలి.
మనం అంటే మనకి ఈజీగా అవి మ్యాష్ అయిపోతాయి. మనం కొంచెం సేపు ఇలా మిక్స్ చేసేసాము అంటే మొత్తం బ్రెడ్‌కి మొత్తం కూడా ఈ షుగర్ సిరప్ పట్టేటట్లుగా ఒకసారి మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి మొత్తం కూడా బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక హాఫ్ కప్ మిల్క్ వేసుకోవాలి. మిల్క్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొంతమంది మిల్క్ వేయకుండా కూడా చేస్తారు. మిల్క్ వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. మిల్క్ మొత్తం కూడా వేసి మిక్స్ చేసేసిన తర్వాత మనం సిమ్లో మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం గీ వేస్తున్నాను. అలాగే ఇలాచీని కూడా వేసుకున్నానండి. మీకు కావాలంటే పౌడర్ వేసుకోవచ్చు. ఇలాచీ పౌడర్ వేయచ్చు. నేను ఇలాచీనే ఈ రకంగా ఓపెన్ చేసి వేసుకున్నాను. మొత్తం కూడా నేను బాగా మిక్స్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. బ్రెడ్ హల్వా రెడీ అయిపోయిందండి. దీన్ని డబుల్ కా మీఠా అని కూడా అంటారు. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక 10-15 మినిట్స్లో ఎవరైనా గెస్ట్లు వచ్చారంటే 10-15 మినిట్స్లో ఈజీగా చేసుకోవచ్చండి. పిల్లలైతే బాగా లైక్ చేస్తారు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు నైట్ డిన్నర్లోకి నేను టెంపుల్ స్టైల్ పులిహోర చేస్తున్నానండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. దీనికి మనకి ముందు ఒక పౌడర్ని రెడీ చేసుకోవాలి. ఈ పౌడర్ వచ్చి మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో రెడీ చేసుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు అండి. ఈ పౌడర్ రెడీగా ఉంది అంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా ఈ టెంపుల్ స్టైల్ పులిహోర చేసుకోవచ్చు. ఫస్ట్ నేను మీకు ఈ పౌడర్ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. తర్వాత ఆ పౌడర్ ని యూజ్ చేసి మన పులిహోరని ఎలా చేసుకోవచ్చో కూడా నేను మీతో షేర్ చేస్తాను. తీసుకున్నాను, అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇందులో మనం ధనియాలు వేసుకోవాలి. 1 స్పూన్ ధనియా వేసుకున్నాను నేను. అలాగే 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు వేసుకున్నాను. 2 స్పూన్స్ మినప్పప్పు వేసుకున్నాను. ఒక హాఫ్ స్పూన్ వచ్చి నేను మిరియాలు వేసుకున్నాను. 1/4 స్పూన్ మెంతులు వేసుకున్నాను. మెంతులు ఎక్కువ వేసుకోకూడదండి, చేదొస్తుంది. అలాగే ఒక 6 to 7 ఎండుమిర్చి వేసుకున్నాను. ఇవన్నీ కూడా మనం మీడియం ఫ్లేమ్లో కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు నేను వీటన్నిటిని కూడా ఒక సైడ్కి పెట్టేసుకొని నేను నువ్వులు వేసుకున్నానండి. ఇవి మీరు కావాలంటే నల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది అది కూడా టేస్ట్. నేను ఈరోజు తెల్లది వేస్తున్నాను. ఇప్పుడు ఈ నువ్వుల్ని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇవి చల్లగా అయిపోయిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. చూడండి ఈ రకంగా మనం పౌడర్గా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక పాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. అలాగే పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, పల్లీలు, అలాగే కొంచెం ఇంగువ, ఇవన్నీ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. అంటే బాగా ఫ్రై అవ్వాలండి ఇవన్నీ. చూడండి ఈ రకంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం చింతపండు రసం వేసుకోవాలి. ఈ చింతపండు రసం వేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మొత్తం కూడా బాగా కుక్ అవ్వాలండి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం బెల్లం వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను.
ఒకసారి మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు చింతపండుది మొత్తం కూడా ఈ జ్యూస్ వేసాం కదండి, అది మొత్తం కూడా బాగా తిక్కుగా, కొంచెం తిక్కుగా రావాలి. అంతవరకు మనం బాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇట్లా దగ్గరికి వచ్చిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ వేసుకోవాలి. ఈ పౌడర్ని వేసిన తర్వాత మనం కంటిన్యూస్గా మిక్స్ చేస్తుండాలండి. మనం మిక్స్ చేస్తున్నామంటే అది బాగా దగ్గరికి వచ్చేస్తుంది. అంటే మనం చేసిన ఈ పేస్ట్ అనేది పాన్ని వదలాలండి, అంతవరకు మనం బాగా కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఈ రకంగా మొత్తం కూడా బాగా దగ్గరికి వచ్చేస్తుంది. మీరు కావాలంటే ఇది ముందుగా రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు రైస్లో మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో నేను రైస్ వేసుకున్నాను. నేను స్టవ్ ఆఫ్ చేసేసానండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని రైస్ వేసుకున్నాను, బాగా మిక్స్ చేసుకుంటున్నాను. అంటే ఈ మసాలా అనేది మొత్తం కూడా బాగా పట్టేటట్లుగా నేను మిక్స్ చేసుకుంటున్నాను. టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ అయిపోయిందండి. చూడండి, ఈ రకంగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు ఆ పౌడర్ని కానీ ఇలా పేస్ట్ని కానీ రెడీ చేసి పెట్టుకున్నారంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు రైస్లో మిక్స్ చేసేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడతో ఈరోజు నా ఫ్రైడే ఈవినింగ్ బ్లాగ్ని నేను ఫినిష్ చేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇలా మీరు యాక్టివేట్ చేస్తేనే నా నెక్స్ట్ వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.